హాయ్ అండి, మా గార్డెన్లో ముక్కలు చూపిస్తాను చూడండి. బేబీ కనకాంబరాలు ఎలా వచ్చాయి చూడండి. ఇవి 2 లిల్లీ 6 వచ్చాయి. నిన్న తీద్దామనుకున్నా తీయలేదు, ఎండుకుపోయినాయి అన్ని పువ్వులు. ఈరోజు వర్షం పడితే చాలా బాగా వస్తాయి అవి. ఇది మిరప చెట్టు అండి, పోయిన సంవత్సరంది. మంచిగా ఉందని తీయలేదు, అలాగే ఉంది. కొంచెం ఒక కొమ్ము ఉంది, మొత్తం పోయింది. చూడండి మల్లె చెట్టు ఎలా ఉందో, పెద్దగా ఉంది మల్లె చెట్టు. ఇది మామిడి చెట్టు అండి, గింజలతోటి వచ్చింది. ఉగాది రోజు అవే మేము తోరణానికి కట్టుకున్నాం, ఆకులు తెంపి. మళ్ళీ పైన చిగురు వచ్చింది. జామ చెట్టు, ఇది ఏమో హైబ్రిడ్ దానిమ్మ చెట్టు అండి, చిన్నది. ఒకటి పెద్దది కూడా ఉంది, ఇది చిన్నది. చూడండి అన్ని కుండీలలో ఇలా పెట్టుకున్నాను నేను. చూడండి ఎక్కడ చూసినా బేబీ కనకాంబరాన్స్ గుత్తులు గుత్తులుగా పూసాయి పువ్వులు. చాలా క్లీన్ చేసి తీసేసాను, కొన్ని మాత్రమే ఉంచాను చెట్లు. మొన్న అన్నీ క్లీన్ చేసేసానండి. పొటాటో వీడియో పెట్టాను చూడు, అవన్నీ తీసేసినప్పుడు అన్నీ క్లీన్ చేశాను. సత్యనారాయణ పూలు అంటారు కదా అండి, అవి క్రోటన్. చాలా 2 రకాలుగా వస్తుంది, బాగుంటుంది. ఫ్లవర్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఎక్కడ చూసినా బేబీ కనకాంబరాంసే. ఇది కాకర చెట్టు అండి, చూడండి ముందు ఎలుకలంతా కొరికేస్తాయి, మళ్ళీ వస్తుంది. ఇదేమో అల్వేరా అండి, చాలా పెద్దగా ఉంది. చూడండి పడిపోతుంది కిందికి, చిన్న కుండీలో కాబట్టి. చిన్నవన్నీ కూడా పిలకలు ఎన్ని ఉన్నాయో చూడండి. అది పెద్దగా ఉందని పడిపోతుందని అలా గోడ కానిచ్చేసి పెట్టాను అల్వేరా. చూడండి ఎక్కడ చూసినా బేబీ కనకాంబరాన్స్ ఎలా ఉన్నాయో. చిన్న చెట్లు అయినా సరే మనం పెంచుకున్నప్పుడు దాని పువ్వులు ఆకులు పచ్చదనము గ్రీన్ కలర్గా. మన ఈ సిటీస్లో ఏం చెట్లు ఉండవు కదా, ఇవి ఉండడం వల్ల ఇలా పచ్చదనంతో పాటు పువ్వులు, చిన్న చిన్న పువ్వులు కాయలు వచ్చినా కూడా చెట్లు చాలా అందంగా కనపడతాయి మనకి ఇంట్లో, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది నల్లేరండి, చూడండి చాలా ఉంది. అక్కడ పెద్దగా ఉండి తీసేసి కొంచెం టబ్లో పెట్టుకున్నాను, దీన్ని పొడగొట్టొద్దని. దొండ చెట్టు, ఇవి డిసెంబర్ పువ్వులండి. చూడండి బాగా వస్తాయి, అన్నీ అయిపోయినాయి అన్నమాట. నేను వీడియో తీసిన రోజుకి ఇవన్నీ కొంచెం తక్కువగా వచ్చాయి. నేరేడుబండ చెట్టు చిన్న టబ్బులో ఉంది, ఇంత పెద్దగా అయింది. చూడండి దొండ చెట్టు అంతా దానికి పాకుతుంది. చూడండి డిసెంబరు బేబీ కనకాంబరం చాలా దాంట్లో ఉన్నాయి. తులసి చెట్టు అండి, చూడండి తులసి చెట్టు. ఇవి వచ్చి చిన్నగా ఉన్నాయి, టబ్లో ఉన్నాయి కదా. మిరప చెట్లు ఎత్తుగా పెరగలేదు, పొట్టి పొట్టిగా ఉన్నాయి, కానీ గుబురుగా చాలా బాగా వచ్చాయి. ఇదేమో రెడ్, అది ఆరెంజ్ కలర్ కనకాంబరము. ఇవేమో జమ్మి చెట్లు అండి. సాయంత్రం కాగానే ఈవినింగ్ అయితే ముడుచుకుపోతాయి ఆకులన్నీ. టచ్ మీ నాట్ ప్లాంట్ తెలిసి ఉంటుంది కదా మీకు, దాన్ని ముట్టుకుంటే ఎలా ముడుచుకుపోతాయో అలా ముడుచుకుపోతాయి ఈవినింగ్ అయితే ఇవి. మళ్ళీ కొంచెం మార్నింగ్ 8-9 అయిన తర్వాత మంచిగా అవుతాయి, చూపిస్తాను అప్పుడు కూడా. చూడండి ఇప్పుడు మా 9 అయింది, చూడండి ఎలా అయిందో. మళ్ళీ అన్నీ ఇప్పుకుంటాయి, చాలా మంచిగా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడేమో ముడుచుకొని ఉన్నాయి కదా, దగ్గరికి ఎండిపోయిన చెట్టులాగా. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.